మన వినాయకుడికి ఒక పెళ్లి కాదు 2 పెళ్లిళ్ళు అయ్యాయి అని మీకు తెలుసా? వినాయకుడికి తులసీదేవి శాపం పెట్టింది అని మీకు తెలుసా? వినాయకుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారో మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క వినాయకుడి భక్తుడు మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. వినాయకుడికి 20 ఏళ్లు వయసు వచ్చాక ఈ పెళ్లిళ్ళు ఈ పిల్లలు మన వల్ల అయ్యే పని కాదు, భీష్ముడిలాగా మనం కూడా ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉండిపోదాం అని వినాయకుడు నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తెలియని శివపార్వతులు మన కుమారుడు కార్తికేయుడికి పెళ్లి అయిపోయింది. అలాగే మన కుమార్తె అశోక సుందరికి కూడా పెళ్లి అయిపోయింది. ఇక మన వినాయకుడికి కూడా పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది అని అనుకుంటూ వినాయకుడితో పెళ్లి గురించి మాట్లాడాలి అని పిలిపిస్తాడు. వినాయకుడు అక్కడికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, చెప్పండి మాత, ఎందుకు నన్ను పిలిచారు అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి, గణేశ, నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది నాయన. నీ మనసులో ఎవరి మీదైనా ఇష్టం ఉంటే చెప్పు, ఆ అమ్మాయితోనే వివాహం చేస్తాం, లేదంటే మేమే మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తాము అని అంటారు. అప్పుడు వినాయకుడు, నన్ను క్షమించండి అమ్మా, నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటున్నాను, దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి అని అనగా పార్వతీదేవి ఎన్నో మాటలు చెప్పి ఎంత ప్రయత్నించినా వినాయకుడిని ఒప్పించలేకపోతుంది. వినాయకుడు, ఇక నేను ధ్యానం చేయడానికి వెళుతున్నాను అమ్మా అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. పార్వతీదేవి బాధపడుతూ శివుడితో, ఏంటి స్వామి, గణేశుడు ఇలా అంటున్నాడు, మన పుత్రుడి వివాహం మనం ఎప్పటికీ చూడలేమా అని బాధపడుతుంది. అప్పుడు శివుడు నవ్వుతూ, మన గణేశుడు ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉంటాడా, ఇది నేను నమ్మాలా అని నవ్వుతూ, సతీదేవి చనిపోయాక నేను కూడా ఇంక ఎవ్వరిని వివాహం చేసుకోకూడదు అని అనుకున్నాను, కానీ నా కోసం నువ్వు వచ్చావు కదా పార్వతి, అలాగే మన గణేశుడు కోసం కూడా ఒక్కరు వస్తారో లేదా ఇద్దరు వస్తారో చెప్పలేం అని నవ్వుతూ పార్వతితో అంటాడు. పార్వతీదేవి, మీరు అలా అనకండి స్వామి, ఇప్పుడు నన్ను ఎందుకు అలా ఆట పట్టిస్తున్నారు అని సిగ్గుపడుతూ అంటుంది. వినాయకుడు భూమి మీద ఒక దట్టమైన అడవిలో కూర్చొని ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అంటూ తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అటువైపుగా తులసీదేవి అడవి పువ్వుల కోసం వెళుతూ ఉంటుంది. తులసీదేవి గణేశుడిని చూడగానే ఒక్కసారిగా ప్రేమలో పడిపోతుంది. నేను పెళ్లి చేసుకుంటే ఈ స్వామినే చేసుకోవాలి అని మనసులో అనుకుంటుంది. తులసీదేవి సిగ్గుపడుతూ గణేశుడిని ఎంత పిలిచినా గణేశుడు ధ్యానము నుండి బయటికి రాడు. ఆమె గాజులతో విపరీతమైన శబ్దాలు చేయగా ఆ శబ్దాలకి గణేశుడు ధ్యానము నుండి బయటికి వస్తాడు. గణేశుడికి చాలా కోపం వస్తుంది. ఎందుకు అమ్మాయి నన్ను ఇంతగా విసిగిస్తున్నావు, నేను ధ్యానం చేస్తున్నాను అని తెలుసు కూడా ఎందుకు నా ధ్యానానికి భంగం కలిగించావు, నేను నిన్ను శపిస్తాను అని భయం కూడా లేకుండా ఎందుకు నవ్వుతూ నన్నే చూస్తున్నావు అని కోపముతో తులసీదేవితో అంటాడు. తులసీదేవి సిగ్గుపడుతూ గణేశుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నన్ను క్షమించండి స్వామి, నేను ధర్మధ్వజుడి కుమార్తెను, నా పేరు తులసి, మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయాను, మీతో మాట్లాడాలి అనిపించింది, అందుకే మీ ధ్యానానికి భంగం కలిగించాను, నాకు పెళ్లి వయసు వచ్చింది, నాకు తగిన వరుడు మీరే అని అనిపిస్తోంది, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని సిగ్గుపడుతూ అంటుంది. ఆ మాటలు విన్న వినాయకుడు ఆశ్చర్యపోతాడు. ఈ తులసీదేవి చూస్తే ఎంతో అందంగా ఉంది కదా, ఈమె నన్ను ఎందుకు వివాహం చేసుకోవాలి అనుకుంటుంది అని ఆలోచనలో పడి, లేదు అమ్మాయి లేదు, నేను ఈ జన్మకి ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకుంటున్నాను, నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను దేవి, నన్ను క్షమించండి అని తులసీదేవితో అంటాడు. ఆ మాట వినగానే ఆమెకి ఎంతో బాధ వేస్తుంది. ఆమె మనసు విరిగిపోయినట్లు అయిపోతుంది. కళ్ళలో నుండి నీరు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఆమె దుఃఖంతో గట్టిగా ఏడుస్తూ కోపంతో, మీరు నన్ను వద్దు అనుకుంటున్నారా, మీరు బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకుంటున్నారు కదా, మీకు ఒకటి కాదు 2 పెళ్లిళ్ళు అవుతాయి, ఇద్దరి భార్యల మధ్య మీరు బ్రతకాలి అని శపించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వినాయకుడు, ఇదేందయ్యా ఇది మూషిక, చూశావా, ఆమెనే వచ్చి ఆమెనే ప్రేమలో పడి ఆమెనే నా ధ్యానం భంగం చేసి ఆమెనే నన్ను వివాహం చేసుకోవాలి అని చెప్పి చివరికి ఆమెనే నన్ను చెప్పించి వెళ్ళిపోయింది. ఈ ఆడవాళ్ళని మనం అస్సలు అర్థం చేసుకోలేము, అందుకే నేను వివాహం చేసుకోకూడదు అని అనుకుంటున్నాను మూచిక అని అంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. దేవుళ్ళు ఎవరు కొత్తగా వివాహం చేసుకున్నా కూడా వారు కైలాసానికి
దగ్గరికి వచ్చి శివ పార్వతుల దర్శనం చేసుకునేవారు. వాళ్ళందరినీ గణేశుడు చూస్తూ ఉండేవాడు. అలా ఎంతో మందిని చూసి గణేశుడికి కూడా మెల్లగా వివాహం చేసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ గణేశుడు విచిత్రమైన రూపం చూసి ఏ దేవుడు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేయడానికి ముందుకు రారు. గణేశుడు ఏ అమ్మాయితోనైనా మాట్లాడడానికి వెళ్ళినా కూడా వారు గణేశుడు రూపాన్ని చూసి భయపడిపోయేవాళ్ళు. అప్పుడు గణేశుడు, ఏంటి మూషికమా ఇది, పెళ్లి వద్దురా అన్నప్పుడేమో ప్రతి ఒక్కరూ మీద పడ్డారు. ఇప్పుడు నాకు పెళ్లి కావాలిరా బాబోయ్ అంటున్నా కూడా ఒక్కరు కూడా దొరకట్లేదు అని బాధపడతాడు. కొంతకాలానికి ఆ బాధ కాస్త కోపంగా మారిపోతుంది. గణేశుడు ఒక పథకం వేస్తాడు. మూషికమా, ఈ రోజు నుండి ఈ దేవలోకంలో కొత్తగా ఎవరు పెళ్లి చేసుకోవాలా అని అనుకున్నా కూడా వాళ్ళ పెళ్లిళ్ళు మనం చెడగొట్టాలి అని పథకం వేస్తాడు. అప్పటి నుండి దేవలోకంలో ఎవరి వివాహం జరిగినా కూడా మూషికుడు అక్కడికి వెళ్లి ఆ పెళ్లిళ్లలో గుంతలు తవ్వుతూ ఆ పెళ్లి మండపాలని కూల్చేసేవాడు. అలా అప్పటి నుండి దేవలోకంలో ఒక్క పెళ్లి కూడా అవ్వదు. అప్పుడు దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలు చెప్తారు. బ్రహ్మదేవుడు నవ్వుతూ, ఈ గణేశుడు భలే చిలిపి పనులు చేస్తూ ఉంటాడే, ఇలాంటి వాడే నాకు అల్లుడు కావాలి అని ఆయన తపో శక్తితో ఇద్దరు అమ్మాయిలను సృష్టిస్తాడు. వారి పేర్లు రిద్ది మరియు సిద్ధి అని నామకరణం చేస్తాడు. వారి ఇద్దరు ఎంతో అందంగా ఉంటారు. వారికి గణేశుడి గురించి చెప్తుంటే వారు ఇద్దరు గణేశుడితో ప్రేమలో పడిపోతారు. బ్రహ్మదేవుడు వాళ్ళ ఇద్దరిని తీసుకుని పెళ్లి సంబంధం మాట్లాడడానికి కైలాసానికి వెళ్తాడు. అదే సమయంలో గణేశుడు పెళ్లిళ్ళు ఎలా చెడగొట్టాలి అని మూషికుడితో మాట్లాడుతూ ఉంటాడు. దూరంగా వస్తున్న రిద్ది మరియు సిద్ధిలని గణేశుడు చూసి, ఆహా ఏమి అందం, ఎంత అందంగా ఉన్నారు వీళ్ళిద్దరు అనుకుని ఎవరు ఈ కన్యలు అనుకుంటూ వారిని చూసి మయమరిచిపోతాడు. అలా బ్రహ్మ రిద్ది మరియు సిద్ధిలని శివపార్వతుల దగ్గరికి పిలుచుకొని వెళ్లి ఇలా అంటాడు, దేవి పార్వతి, వీళ్ళు ఇద్దరు నా కుమార్తెలు. వీళ్ళకి గణేశుడు అంటే చాలా ఇష్టము. ఇద్దరు గణేశుడిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు. అందుకే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాను అని అంటాడు. ఆ మాట వినగానే పార్వతీదేవి నవ్వుతూ ఆనందంతో, మా గణేశుడు ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకుంటున్నాడే, మరి ఇప్పుడు ఎలా అబ్బా, వీళ్ళేమో ఎంతో అందంగా ఉన్నారు, ఈ విషయం గణేశుడికి తెలిస్తే అస్సలు ఒప్పుకోడు అని అంటుంది. గణేశుడు ఇది వింటూ, అయ్యో అమ్మ నా కొంప ముంచేలాగా ఉంది అని వెంటనే అక్కడికి వస్తాడు. అప్పుడు రిద్ది మరియు సిద్ధి గణేశుడిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతారు. గణేశుడు కూడా వాళ్ళని దగ్గరగా చూసి ఇంకా ఎక్కువగా ప్రేమలో పడిపోతాడు. గణేశుడు, అమ్మా నాకు పెళ్లి చేసుకోవాలి అని లేదు, కానీ ఇక నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు. నేను నీ బాధని అస్సలు చూడలేను అమ్మా. సరేలే, నీ కోసం నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. పార్వతీదేవి మనసులో నవ్వుకుంటూ, సరేలే నాయనా, నా కోసమే చేసుకో అని అంటుంది. గణేశుడు, కానీ నాకు ఒక షరతు ఉంది. నేను అడిగే ప్రశ్నలకి వీళ్ళు ఇద్దరు సమాధానం చెబితే వీళ్ళని నేను వివాహం చేసుకుంటాను అని అంటాడు. బ్రహ్మ, సరే గణేశ, నా కుమార్తెలకు నా అంత జ్ఞానం ఉంది, నీకు ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగు అని అంటాడు. గణేశుడు, రిద్ది మరియు సిద్ధి, మీరు వెళ్లి ఇక్కడ ఏది అయితే అత్యంత గొప్ప స్థలం అనిపిస్తుందో అక్కడికి వెళ్లి కూర్చోండి అని అంటాడు. వెళ్లి శివపార్వతుల కాళ్ల వద్ద కూర్చుంటారు. అది చూసి గణేశుడికి మనసు కరిగిపోతుంది. ఇప్పుడు నేను చాలా ప్రశ్నలు వేస్తాను, కానీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్కటే ఉంటుంది, చెప్పండి చూద్దాం అని. మొదటి ప్రశ్న, పరబ్రహ్మ కన్నా గొప్పవారు ఎవరు? రెండవ ప్రశ్న, పాపము కన్నా చెడ్డది ఏది? మూడవ ప్రశ్న, పేదవాడి దగ్గర ఏముంటుంది? నాలుగవ ప్రశ్న, భక్తుడు భగవంతుడికి సేవ చేసుకోవడం కంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? ఐదవ ప్రశ్న, భగవంతుడు భక్తుడి దగ్గర నుండి ఏం ఆశిస్తాడు? నేను అడిగిన ఈ 5 ప్రశ్నలకి జవాబు ఒక్కటే, అది ఏంటో మీరు చెబితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని అంటాడు. అప్పుడు మూషికుడు, ఇన్ని వేరు ప్రశ్నలకి జవాబు ఒక్కటే ఎలా అవుతుంది స్వామి? నాకు అయితే అర్థం అవట్లేదులే అని అంటాడు. కానీ రిద్ది మరియు సిద్ధి మాత్రం నవ్వుతూ
పరబ్రహ్మ కన్నా గొప్పది ఏదీ లేదు, పాపం కన్నా చెడ్డది ఏదీ లేదు, పేదవాడి దగ్గర ఏదీ ఉండదు, భగవంతుడు భక్తుడి దగ్గర నుండి ఏదీ ఆశించడు, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు ఇది అని సమాధానం చెబుతారు. అది విని గణేశుడికి వారి మీద ప్రేమ మరియు గౌరవం పెరిగిపోతుంది. అలా గణేశుడికి తులసీదేవి శాపం పెట్టినట్లే బ్రహ్మదేవుడి కుమార్తెలైన రిద్ధి మరియు సిద్ధిలతో వివాహం జరుగుతుంది. ఆ వివాహం ఎంతో ఘనంగా ఉంటుంది. మొత్తం దేవతలు అందరూ ఆ వివాహానికి వస్తారు. కొంతమంది వివాహం చూడడానికి వస్తే ఇంకొంతమంది అమ్మయ్యా ఇకనైనా మనం ఏ ప్రమాదం లేకుండా వివాహం చేసుకోవచ్చు అని చూడటానికి వస్తారు. శివపార్వతులు ఇద్దరు ఆ పెళ్లిలో ఆనందంతో నాట్యం కూడా చేస్తారు. బ్రహ్మచారిలాగా ఉంటాడు అని బాధపడుతున్న వారికి గణేశుడి పెళ్లి చూసి ఎంతో ఆనందం వేస్తుంది. అబ్బా మన గణేశుడి వివాహం మామూలుగా ఉండదు. అలా కొన్ని సంవత్సరాలకి గణేశుడికి శుభ్ మరియు లాబ్ అనే ఇద్దరు కుమారులు కలుగుతారు. అలా మన గణేశుడికి 2 పెళ్లిళ్ళు అయి 2 కుమారులు కూడా జన్మిస్తారు. ఈ గణేశ చతుర్థికి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. మన దేవుళ్ళ గురించి మనం చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు చెప్పండి. అందరికీ ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాము. గణేశుడు అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేయండి.